చూడండి రష్యన్ ఆవిడ. హాయ్ తెగూపేస్తున్నారబ్బా చేతులు. తెలుగు ప్రజలు అందరూ ఎలా ఉన్నారు? సెయింట్ పీటర్స్బర్గ్ నగర వీధుల్లో భోజనం అయింది. అక్కడ ఏదో ఫ్రైడ్ రైస్ లాంటిది ఏదో పెడితే బాగుంది. చూస్తున్నారు కదా అసలు ఎంతెంత లైటింగ్. వీళ్ళ కరెంట్ ఏమన్నా వీళ్ళకి తక్కువ కాస్ట్ ఏమో నాకు తెలియదు. ఎలక్ట్రిసిటీ ఏమన్నా తక్కువ కాస్ట్ వీళ్ళకి. ఎన్ని లైటింగ్స్ అసలు చూడండి. అసలు రోడ్డు మీద వెళ్తుంటే ఎన్ని లైటింగ్స్ చూడండి. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఎంత అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేయండి. పోనీ ఒక 10-11 అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదండి. ఇక్కడ టైం 12:30 అయింది. 12:30 అన్నమాట టైము. 12:30 AM. అదేదో అంటారు కదా ఇండియాలో జనరల్ గా మనకి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఒక ఆడది 12 తర్వాత కూడా ధైర్యంగా తిరగలని చెప్పి. ఒక్కసారి ఇక్కడ చూడండి, వాళ్ళే ఉన్నారు 12 తర్వాత, ఇంకెవరు లేరు. ఇంకా అబ్బాయిలు భయపడతామేమో అనిపిస్తుంది, వాళ్ళు ర్యాగింగ్ చేస్తారేమో మమ్మల్ని అని చెప్పి. అమ్మాయిలే ఉన్నారు 12 తర్వాత ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ రోడ్ లో. రష్యాలో అబ్బాయిలు తక్కువ ఉన్నారు. అవునులేండి, ఇక్కడ పాపులేషన్ కూడా తక్కువే. లేడీ డామినేటెడ్ కంట్రీ అంటే లేడీస్ నిజంగా డామినెంట్. ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ వాళ్ళకే ముందు ఇస్తారంట, వాళ్ళే స్ట్రాంగ్ అంట. మనకి ఇండియాకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంది. ఇంకో విషయం తెలుసా? బస్ డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, ట్రైన్ డ్రైవర్లు, మెట్రో డ్రైవర్లు అన్ని జాబులు వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ అంట. తర్వాత అబ్బాయిలకు ఉన్నాయి. ఏం పాపం చేశారా బాబు ఇక్కడ అబ్బాయిలు పాపం. ఈ 24/7 ఉంటాయి అప్పుడు లైట్లు. ఆహా సూపరు. వీళ్ళు చూడండి ఎలా తిరుగుతున్నారు సిగరెట్లు పట్టుకొని. ఓహో, రష్యా సెయింట్ పీటర్స్బర్గ్ సిటీ ఆఫ్ లైట్స్ అండంలో అసలు తప్పే లేదండి. జనాలు తెంపులేరండి. 12:30 కూడా పర్ఫెక్ట్ గా తిరుగుతున్నారు అనమాట. అసలు ఆ టైం చూడండి, ఏదో 6-8 అయినట్టు వాళ్ళు చాలా క్యాజువల్ గా తిరిగేస్తున్నారు. వావ్ వావ్, బాగున్నాయండి. రష్యా సెయింట్ పీటర్స్బర్గ్ నగరం చూడండి మరి 12:30కి ఎలా కళకళలాడిపోతుందో జనాలతోనే. జనాలు, లైట్లు, సూపర్ ఉంది కదా. మనం ఈ మాట గమనించుకోవాలి, ఏమన్నా డెవలప్మెంట్ చూసారా? ఎక్కడి నుంచి లైట్స్ అన్ని కూడా. ఇక్కడ ఫోటోలు తీసుకోవాలంటే అసలు లైటింగ్ త్వరవే లేదనమాట. ఆహా, ఏ టైంకి సామె కాఫీ షాప్ యాడికన్నా లోపలికి వెళ్తారు. యాడికన్నా ఏనండి రష్యన్స్ చూసి ఇన్స్పైర్ అవుతున్నావేంది? చాక్లెట్ పఫ్ అన్న చూడండి, 12 వేసుకొచ్చి చాక్లెట్ పఫ్ అన్నాడు. అసలు వద్దండి, నాకైతే వద్దు, వెళ్ళిపోతాను. యూ వాంట్? నేను బేకా చూస్తున్నాడంట, చూడండి. చూడండి రష్యన్ ఆవిడ. హాయ్. వీళ్ళేంటో పాపం 12 కూడా వర్క్ చేస్తున్నారు. నైస్. ఏదో తీసుకుంటున్నాడు. కాఫీ అన్న తీసుకుంది, మనకు సంబంధం లేదు. దేవుడా, మా అన్నకి ఈ టైంలో ఆకలి ఏంటి అన్నా? వాట్ యూ టేకెన్? చాక్లెట్. అదేనా? ఆ పప్పేనా? చాక్లెట్ పప్ప? కొత్త చాక్లెట్ బతికించావు. కాసేపు అంటే చాక్లెట్ బిర్యానీ పెట్టేటట్టున్నారు నాకు రష్యాలో. ఇదేదో చాక్లెట్ డ్రింక్ అని ఆర్డర్ చేశాడన్నా. ఒకసారి మనం తాగి టేస్ట్ చేద్దామా? చూద్దాం మరి. డార్క్ చాక్లెట్ నాకన్నాడు అక్క. ఎంజాయ్. చాలా చేదుగా ఉందండి. ఎలా తాగుతారు అది? నేను కాఫీ తాగాను. అన్న ఏం చేస్తున్నాడు కానివ్వండి, మనం వీడియో నేనున్నా కదా మీతో మాట్లాడడానికి. ఆవిడ చూసారు వెనకాల ముసలావిడ ఏదో ఆత్మీయ పనులు చేసుకుంటుంది 12:30కి కాఫీ షాప్ లో కూర్చొని. మన అలా ఉండాలి. మన అమ్మమ్మలు అయితే రామకృష్ణ, జయప్రద, జయసుధ, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అంటుంటారులే. వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకూడదులే.
మనం ఇండియాని ఇప్పుడు తక్కువ చేసుకోకూడదండి. మన ఇండియా గ్రేట్ ఎప్పటికే. నిద్రపట్టరా వీళ్ళకి? నిద్రపోరా? ఇదే క్వశ్చన్ నన్ను కూడా అడగచ్చు కదా మీరు. నాకు నిద్ర రాదండి, నేనంతే. నేను ఎప్పుడో ఒక 2 గంటలు నిద్రపోతా. Oh my God. Oh, no. చూడండి, నేను ఇందాక ఒక వీడియో చూపించా కదా, ఆవిడ అడుగుతుంది నన్ను పబ్బుకి తీసుకెళ్లి నమ్మలతో డాన్స్ అయిపోతాను అంటుంది. లేదండి, మేము ఆ టైప్ కాదు. మేము చూడటానికి అలా కనపడతాం గానీ అన్న అలా కనపడలేదు, డీసెంట్ గానే ఉన్నాడు. నేను డీసెంట్ కనపడకపోయినా నాకు అలవాట్లేదండి. ట్రాన్స్లేట్ చేస్తే కానీ మాకు అర్థం కావాలా. నాకు అర్థం కావట్లేదు. నేనేమో చూస్తున్నా షిప్ గర్ల్స్ అంటే ఏంటి బ్రో. అప్పుడు అన్న షిప్ గర్ల్స్ అంటే ఎదురా, ఓ ఇలా కూడా చేస్తారు ఈ మధ్య. వద్దండి మా, వద్దొద్దు. మనం పద్ధతి తప్పకూడదు ఎక్కడికి వచ్చినా. అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. ఇప్పటిదాకా ఎవరు రాలేదులే, అదే ఫస్ట్ టైం కదన్నా. మా అన్నని చూసి కొంచెం హ్యాండ్సమ్ ఉన్నాడు కదా, అడిగి ఉంటుంది. నన్నేం అడగలేదు బ్రో, నిన్నే అడిగింది. నిన్నే కదా, నన్ను అడగలేదు. నన్ను చూసి చిన్నపిల్లడు అనుకుంది. ఈడ చిన్న అబ్బాయి. ఓ నన్ను అడగలేదు. నీకు asking, do you know anyone? No, Hi. What's up? In Russia, St. Petersburg. What's your name? my name is Ilya. Yeah, hi. How are you? Hi. My name is Silam. Oh, hi. Couple goals. Nice to meet you guys. Nice to meet you. Have a nice evening. Yeah, thank you. సర్లే. She told nice. హాయ్. ఓ తెగూపేస్తున్నారా మా చేతులు. హలో. Where from, guys? ఇండియా. ఇండియన్స్ అంటే పర్లేదండి, కొంచెం రెస్పెక్ట్ ఉంది మన వాళ్ళకి కూడా. వావ్, నైస్. నిజంగా ఈవినింగ్ బాగుంది ఇది. ఓహో, రోడ్ క్రాస్ చేసి ఇప్పుడు మనం మెట్రో స్టేషన్ కి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ ఉంది అలా, అక్కడికి అన్ని ఒకేలా ఉన్నాయి, లైట్లు వేస్తే. చూడండి మెట్రో స్టేషన్ ఎంత బాగుంది మనకి. ఏంట్రా బాబు, అన్ని కూడా ఫుల్ లిటర్ జిగేలు తిరణాలకు కట్టారు రష్యాలో. వేరే లెవెల్ అబ్బా ఇది మెట్రో స్టేషన్. అలాగుందా ఏం చెప్పండి. పెద్ద బాగా రిచ్ ఫ్యామిలీలు ఫంక్షన్లు చేసేటప్పుడు ఒక ఎంట్రన్స్ పెడతారే, అలా ఉంది ఎగ్జాక్ట్ గా ఇది. అదిగోండి ఇంకెనకాల అక్కడ మెట్రో వస్తుంది, అది ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోతే అమ్మయ్య. మరి ఎంబీబీఎస్ ఏం పిక్కుతున్నావురా అంటే అది ఎలా నవ్వుతున్నాడు. సీనియర్ కదా, తెలుసు రోజు నేను ఏం చేస్తున్నాను అంటే. చదువుతాంలేండి, కాకపోతే ఇవి కూడా ఉండాలి కదా. చదివే ఇదే. చదువుని కన్నడలో ఏమంటారన్నా? స్టడీని కన్నడలో ఏమంటారు? ఓదోతట్ట. ಓದೋದು ಒಂದ್ ಕಡೆ ಆದ್ರೆ ತಿರ್ಗೋದು ಒಂದ್ ಕಡೆ. ఏమన్నా నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. అంటే కన్నడ అర్థం అయితే, కాకపోతే అంత ప్యూర్ కాదనమాట. సార్ వీళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. 12:30కి మెట్రో స్టేషన్ దగ్గర. వీళ్ళందరూ ఏం చేస్తారు బ్రో? నిద్రపోరు వీళ్ళందరూ నిద్రపోరు. ఏం చేస్తారు మరి? నిద్ర ఎప్పుడు పోతారు వీళ్ళు? ఇల్లే మనకి మన రైల్వే స్టేషన్ కూడా ఇంతే కదా, నోళ్ళ జనాలు ఉంటారు. ఏమో ఎవరి పనులు వాళ్ళని, ఎవరి బిజినెస్ వాళ్ళది. మనలాగా అందరు ఖాళీ వెళ్తారు. ఓకే మెట్రో వచ్చింది, బాయ్.